విశాఖ స్టీల్ ప్లాంట్కి పోటీగా ఇప్పుడు ఆ మిట్టల్ ప్లాంట్ వస్తుంది. రేపో మాపో మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్లోని ఖాళీ పార్ట్ను లేకపోతే పని చేయని పార్టులను మిట్టలోళ్ళు తీసుకుంటారు, నిదానంగా మిట్టలోళ్ళ చేతికి వెళ్తుంది అన్న ప్రచారం ఉంది. బట్ లేదు మేము ప్రభుత్వ రంగంగానే దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది, అదొక వైపు నడుస్తుంది. అయితే ఎప్పుడో భూములు ఇస్తే ఇప్పటికీ కూడా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి పరిహారం ఇవ్వలేదని ఇప్పుడు యాజిటేషన్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కాదు, ఇన్ని దశాబ్దాల తర్వాత. యాజ్ పర్ అప్పట్లో నామం ఏంటంటే భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి పరిహారంతో పాటుగా ఉద్యోగం ఇవ్వాలి అన్నటువంటి. అనేక మంది వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలు కూడా వచ్చేసి కొంతమంది ఉద్యోగాలు పొందారు అట్లా ఆ కోటా కింద. అలా లేనటువంటి వాళ్ళు ఆగినటువంటి పరిస్థితి. ఇప్పుడు అప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేర్చమని ఇప్పుడున్న తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా ఇంటి ముందు ధర్నా చేయడం అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది అనేక మంది ఉద్యోగాలు తీసేశారు, స్వచ్ఛంద రాజీనామాలు ఇట్లాంటి. భవిష్యత్తులో అలాంటిది అంటే అక్కడ ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి ఈ టైంలో కనుక మన వాళ్ళని చేర్పించుకుంటే, ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం అనుకుంటే వాళ్ళ చేత చేర్పిస్తే ఇప్పుడు సెంట్రల్లోనూ వీళ్ళే ఉన్నారు, ఇక్కడ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఆ తర్వాత పర్మనెంట్గా వాళ్ళకి లైఫ్ ఉంటుందన్న ఉద్దేశంతో యాజిటేషన్ చేస్తున్నారా? ఇది $1 మిలియన్ ప్రశ్న. నుంచి వెయిటింగ్ లో ఉన్నాండి. మాకు ఆధారం ఏమీ లేదండి. మేము కూలి పనులు చేసుకున్నాం, కూలి పనులు మాకు జాబులు లేవు, ఏమీ లేవు. నాకన్నారు, మా పిల్లలకి అన్నారు, పిల్లలు అయిపోయారు, అందరూ అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? మా భూములు తీసుకొని మమ్మల్ని ఏమో ధర్నా చేయకుండా చేస్తున్నారు. మరి నాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చేస్తామండి? మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం? మేము చేయము. ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి, మేము చేయము. ఇంకా మీ జోలికి మేము రాము. మా భూములు తీసుకొని మా తాత ముత్తాతల భూములన్నీ తీసుకొని ఈ రోజు మేము ఎంత బాధపడుతున్నాం. కూలి లేక తిండి లేక బాధపడుతున్నాం. మేము ఈ రోజుని రోడ్లు పడ్డాము. ఇలా కారు ఎక్కి తిరుగుతున్నారు. వీళ్ళు ఓట్లు వేయించుకొని మీకు సంబంధించి మేము 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది? మాకు ఓట్లు కావాలని భూములు తీసుకున్నప్పుడు జాబులు చేసుకుని కొంతమందికి ఇచ్చారు జాబులు, లేనో ఇలా ఏడుస్తున్నాం. మేము అందరికి ఒకే న్యాయం చేయాలి కదా. వాళ్ళే చేసిన పాపమేంటి, మేము చేసిన పాపమేంటి, వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు ఇంకెలా ఉద్యోగం లేకుండానే ముసలి అయిపోయి ఉన్నారు, ఓసి అయిపోయి ఉన్నారు. ఆ ఆరకట్లకి ఇంకా న్యాయమే లేదు. ఎందుకంటే మా 45 సంవత్సరాలు బట్టి పరిష్కారం కాలేదంటే పరిష్కార మార్గాన్ని నమస్కారం బాబు, నా పేరు చిట్టమ్మ, జీ చిట్టమ్మ. బాబు ఆ టైంలో మమ్మల్ని ఏమొచ్చి మాయ చేసి మొప్పు చేసి నీకెందుకమ్మా, మీ పొట్టకు ముప్పు పెడతామమ్మా, వీళ్ళు ఇలాంటి భోజనం తినొద్దమ్మా, గంట మోడాలి చోడుగద్దలు అమ్మలు తినొద్దమ్మా, గంట మోడలు నీకెందుకమ్మా, వరి బియ్యం అన్నం పడతామమ్మా, మీ భూమి మాకు ఇస్తే మీకు 6 నంబర్ ఇస్తామమ్మా, ఇంటికో 6 నంబర్ ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామమ్మా అని మాకు ఈ పుట్టకథలు గాలికోవని చెప్పింది. ఇప్పుడు 6 నంబర్లు అమ్మా 4 తీసుకుంటున్నాం. మాకెంత నొప్పి వచ్చిందా? ఇప్పుడు అవన్నీ మాకు వద్దు బాబు. ఆడమ్మ బాబు గడిచిన ఆయిస్తాడు మా మళ్ళీ, మా అవ్వ తాతలు గడిచిన ఆయిస్తుంది. మా భూమి మాకు ఇచ్చే, నీ జోలికి వద్ద నీ చెప్పతో కొట్టు మమ్మల్ని ఇచ్చే. నీ వారసం అడగట్లేదు, మీ అప్ప సొమ్ము అడగట్లేదు. మా జీవితాంతకాలం నువ్వు మాకు సాలిస్ అయ్యపోతే ఇలాగే వెళ్తా ఉంటాది. నువ్వు పడుకోనివ్వవా, నువ్వు కుర్చీ కూర్చుని జాగా బాబుంటే అది మాదే, నువ్వు తల బెచ్చబడితే అది మా పెట్టేది. మా ఆస్తి, మా అవ్వ తాతల ఆస్తి, మీ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించుకున్నాలే, ఎవరిదయ్యా ఆ దెబ్బ? ఎవరిదయ్యా? అది మాది, అది మా మా ఆస్తి అయ్యా. ఎవడమ్మ సొమ్ము అడగలేదు, ఎవడమ్మ ఆస్తి అడగలేదు. మా ఆస్తి మా అవ్వ
అవుతుంది. మా అమ్మతో తాతలు ముందు ఇచ్చాడు బాబు. ఎకరాన్ని 1100 రూపాయలు ఇచ్చాడు బాబు. ఇట్లా ఎకరం భూమి ఉంటే మాకు కోటేశ్వరులు అయిపోతాం బాబు. మాకు కోటేశ్వరులు అయిపోయి ఈ రోజులో రోడ్డు పడదు. మా భూమి మా తప్ప, మా ఆస్తి ఇప్పుడు మాదే తప్ప. స్టీల్ ప్లాంట్ కి ఇచ్చి కూడానా మాకు గంజేస్తుంది బాబు. కొద్దిగా బాబు మీ బాత్రూమ్ మా పని చేద్దామన్నా లేదమ్మా, ఇక్కడ పని చేద్దాం. పని చేసినోడు కూడా బయట చచ్చి మేము అలా బతకాలా? మీ భూమి ఇచ్చి మా ఆస్తి ఇచ్చి మాదే తప్ప. స్టీల్ ప్లాంట్ కి ఎవడమ్మ సొమ్ము మా అడుగుతున్నాం, ఎవడమ్మ సొమ్ము మా అడుగుతున్నాం. మేము ఏం తప్పు చేసాం చెప్పండి సార్. మేము ఏం తప్పు చేసాం చెప్పండి సార్. మేము ఏం తప్పు చేసామండి.